హలో అండి. నేను డాక్టర్ నయని, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, కన్సల్టెంట్ అట్ 39 హాస్పిటల్స్ కరీంనగర్ బ్రాంచ్. చాలామంది వుమెన్ మా దగ్గరకొచ్చి ఒక ప్రశ్న అడుగుతుంటారు. అదేంటంటే, మేడం మాకు పీరియడ్ టైంలో చాలా పెయిన్ ఉంటుంది. సో, ఇట్లా ఉంటే ప్రెగ్నెన్సీ రాదంటున్నారు. సో, మరి పీరియడ్స్ సమయంలో నొప్పి ఉన్నదానికి ఫర్టిలిటీకి ఏమైనా సంబంధం ఉంటుందా అని చెప్పి అడుగుతుంటారనమాట. సో, దీని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో, మామూలుగా పీరియడ్ టైంలో నొప్పి అనేది మైల్డ్ పెయిన్ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి 1-2 టాబ్లెట్స్ తీసుకోవడం అనేది సహజంగానే ఉండొచ్చు. కాకపోతే ఎవరికైతే పీరియడ్ టైంలో నొప్పి అనేది తీవ్రంగా ఉంటుంది, అంటే వాళ్ళ డే టు డే యాక్టివిటీని డిస్టర్బ్ చేస్తుంది. సో, రోజు మొత్తంలో అట్లీస్ట్ ఒక 2-3 టైమ్స్ టాబ్లెట్స్ తీసుకోవాల్సొస్తుంది. వాళ్ళు ఇంకా వాళ్ళ డే అంటే వాళ్ళ స్కూల్‌కెళ్ళే పిల్లలు స్కూల్‌కెళ్ళకుండానో, లేకపోతే జాబ్ చేసేవాళ్ళు వాళ్ళ జాబ్ మానేయాల్సొస్తుంది. ఇంట్లో పనులు చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ యాక్టివిటీ డిస్టర్బ్ చేస్తుంది అంటే మాత్రం డాక్టర్‌ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుందనమాట. సో, దీని గురించి తెలుసుకోవాలంటే అసలు ఫస్ట్ నార్మల్‌గా పీరియడ్స్ అనేవి ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. సో, రెగ్యులర్ పీరియడ్స్ నెలసరి అనేది ప్రతి 22 రోజుల నుండి 35 రోజుల మధ్యలో వస్తుంది. మైల్డ్ పెయిన్ అప్పుడప్పుడు మైల్డ్ క్రాంప్స్ అనేవి ఉండొచ్చు. కాకపోతే ఈ బ్లడ్ లాస్ అనేది అట్లీస్ట్ ఒక 4-5 డేస్ వరకు ఉంటుంది. మాక్సిమం 6-7 డేస్ వరకు ఉండొచ్చు మైల్డ్ బ్లీడింగ్. సో, కానీ there should be no intermenstrual bleeding and there should be no postcoital bleeding and there should be no postmenopausal bleeding. అంటే పీరియడ్‌కి మధ్యలో బ్లీడింగ్ అవ్వడము, లేదంటే ఇంటర్‌కోర్స్ తర్వాత బ్లీడింగ్ అవ్వడము, వన్స్ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ రావడం అనేది అబ్నార్మల్ అన్నట్టు. అదేవిధంగా ఇప్పుడు పీరియడ్ టైంలో నొప్పి అనేది తీవ్రంగా వస్తుంది అనంటే మాత్రం వాళ్ళకి ఏ రకమైన కారణాల వల్ల ఇలా నొప్పి వస్తుంది అనేది చూద్దాం. సో, మెయిన్‌గా మనకి పీరియడ్ టైంలో నొప్పి అనేది 3 రీజన్స్ ఉండొచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, అంటే గర్భసంచికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అనమాట. సో, ఇప్పుడు ఎవరికైనా వైట్ డిశ్చార్జ్ గానీ, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, వాటి కరెక్ట్‌గా ట్రీట్ చేయలేదు అనుకోండి, అది పెల్విస్‌లో ఈ పిఐడి లాగా మారే అవకాశం ఉంటుందన్నమాట. సో, దానివల్ల ఈ పీరియడ్ టైంలో నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటి అంటే ఎండోమెట్రియోసిస్. ఈ ఎండోమెట్రియోసిస్ అనేది ఏంటి అంటే గర్భసంచి యొక్క లోపలి లైనింగ్ అనేది ఎండోమెట్రియం. ఇది ప్రతి నెల పీరియడ్ టైంలో ఆ ఎండోమెట్రియం అనేది బయటికెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయడానికి ఎండోమెట్రియం అనేది పెరుగుతుంది. ఒకవేళ మళ్ళీ కన్సీవ్ అవ్వలేదు అంటే అది మళ్ళీ పీరియడ్ రూమ్‌లో బయటికెళ్ళిపోతుంది. సో, ఈ ఎండోమెట్రియల్ సెల్స్ అనేవి గర్భసంచి లోపల కాకుండా గర్భసంచి బయట పెరుగుతుంటాయి కొంతమందికి. ట్యూబ్స్ పైన, ఓవరీస్ పైన అలా పెరిగినప్పుడు ఏంటంటే అక్కడ ఈవెన్ మనకి హార్మోన్స్ విత్‌డ్రాల్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ విత్‌డ్రాల్ అయిన టైంలో, మనకి బ్లీడింగ్ అయిన టైంలో ఆ బయట ఉన్న ఎండోమెట్రియల్ కణాల దగ్గర కూడా బ్లీడింగ్ అనేది అవుతుంటుందనమాట. కానీ అది బయటికెళ్ళడానికి ప్లేస్ ఉండదు. సో, అక్కడక్కడే బ్లీడింగ్ అనేది అక్యుములేట్ అయిపోయి సివియర్ పెయిన్ అనేది వస్తుందన్నట్టు. సో, ఈ ఎండోమెట్రియోసిస్ అండ్ ఎడినోమయోసిస్ అని ఒక కండిషన్ ఉంటుంది. ఈ ఎడినోమయోసిస్ అంటే ఏంటి అంటే ఈ సేమ్ ఎండోమెట్రియల్‌లో ఉన్న సెల్స్ అనేవి గర్భసంచి మధ్య గోడలో పెరగడం అనమాట. సో, మనకి పీరియడ్ టైంలో ఆ గర్భసంచి మధ్య గోడలో కూడా మయోమెట్రియంలో కూడా ఈ బ్లీడింగ్ అనేది అవ్వడం వల్ల సివియర్‌గా ఆ మజిల్ కంట్రాక్షన్స్ వచ్చి మనకి పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, ఇది ఒక కండిషన్. నెక్స్ట్ ఫైబ్రాయిడ్స్, అంటే గర్భసంచిలో గడ్డలు ఉండడం. అంటే ఫైబ్రాయిడ్స్ అంటే అందరూ ఇది సీరియస్‌గా ఏదో క్యాన్సర్ అని భయపడుతుంటారనమాట. ఇది క్యాన్సర్ కాదు, బినైన్ ట్యూమర్, అంటే ఎక్కువ టిష్యూ ఓవర్ గ్రోత్ అవుతుందనమాట. సో, ఇలా ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో కూడా పీరియడ్ టైంలో నొప్పి ఉంటుంది. సో, మరి దీనికి మనకి ఇన్ఫర్టిలిటీకి ఎలాంటి రిలేషన్ ఉంటుంది అంటే ఇప్పుడు ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్, ఇట్లా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఇలా ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే ట్యూబ్స్ డ్యామేజ్ అవ్వడము, తర్వాత వాళ్ళకి ఇంటర్‌కోర్స్ టైంలో కూడా ఎక్కువ నొప్పి వచ్చి క్రానిక్ పెల్విక్ పెయిన్, తర్వాత ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన సమస్యలు. ఎందుకంటే వాళ్ళలో ఇంప్లాంటేషన్ డిఫెక్ట్స్, ఎగ్ క్వాలిటీ, ఇప్పుడు ఓవరీస్‌లో ఎండోమెట్రియోసిస్ ఉన్నది అనుకోండి, చాక్లెట్ సిస్ట్‌లన్నీ తయారైతాయి. దానివల్ల ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది, ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది. సో, ఇలా వాళ్ళకి ఎగ్ రిజర్వ్‌కి సంబంధించిన సమస్యలు, ఎగ్ క్వాలిటీకి సంబంధించిన సమస్యలు అండ్ ఇంప్లాంటేషన్‌కి సంబంధించిన సమస్యల వల్ల ఇన్ఫర్టిలిటీ అనేది కూడా రావచ్చనమాట. సో, వీళ్ళు
వెంటనే అంటే ఏ టైంలో మనం డాక్టర్‌ని అప్రోచ్ అవ్వాలి? ఎంత సివియర్‌గా ఉంటే మనం డాక్టర్‌ని అప్రోచ్ అవ్వాలి అంటే మీకు ఇలా ఇందాక చెప్పినట్టు మీరు రెగ్యులర్ అంటే పీరియడ్ వచ్చే ముందు నుంచే పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. పీరియడ్ టైంలో ఉంటుంది. పీరియడ్ తగ్గినా గానీ పెయిన్ అలానే కంటిన్యూ అవుతుంది. లేదా ఇంటర్‌కోర్స్ టైంలో పెయిన్ అనేది చాలా సివియర్‌గా వస్తుంది. లేదంటే ఈ దీంతో పాటుగా పెయిన్‌తో పాటుగా వైట్ డిశ్చార్జ్ ఇలాంటివి కూడా ఉన్నాయి. లేదంటే తీవ్రమైన కడుపులో నొప్పితో పాటు ఇంకా బ్యాక్ పెయిన్ ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే మాత్రం వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలన్నమాట. సో, డాక్టర్‌ని కన్సల్ట్ చేసినప్పుడు మీకు రీజన్ ఫైండ్ ఔట్ చేయడానికి కొన్ని రకాల టెస్ట్‌లు అడ్వైస్ చేస్తారు. బేసిక్‌గా స్కాన్ ఒకటి చూసుకుంటారనమాట. స్కాన్‌లో మీకేమైనా ఇలాంటి ఫైబ్రాయిడ్స్ కానీ, ఎండోమెట్రియోసిస్ ఇలాంటివి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా అనేది రూల్ ఔట్ చేసుకోవడం జరుగుతుందనమాట. సో, మీరు ఎప్పుడైనా ఇలా పీరియడ్ టైంలో తీవ్రంగా నొప్పి ఉంది అంటే మాత్రం వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్‌ని కన్సల్ట్ చేసి ఏమైనా అండర్‌లయింగ్ పాథలాజికల్ కండిషన్ ఏమైనా ఉందా అనేది తెలుసుకోవాలి. థాంక్ యూ.